రీసెంట్గా ఒక స్ట్రీట్ సెల్లర్ది ఒక వీడియో చూసిన అనమాట. ఆమె రిపోర్టరా ఎవరో తెలియదు, ఒకసారి మీరు వీడియో చూడండి. అప్పుడు తింటున్నావు డైలీ, చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. ఈ రిపోర్టర్ లాంటి వాళ్ళకి అసలు ఏం మాట్లాడాలో, ఎవరిని అడగాలి, ఎవరిని క్వశ్చన్ చేయాలని కూడా అర్థం అవ్వట్లేదు అసలు. ఆయన ఏదో కష్టపడి వేరే దానికి బ్రతకడానికి వచ్చినా అని మంచిగా చెప్పిండు. ఆయన మీరు తింటారా, అసలు మీ పిల్లలు తింటారా అని అడగగానే ఆయన ఒక్క సెకండ్ కూడా ఆగకుండా తిన్నాడు. బట్ ఆయనకు వచ్చేసరికి క్వశ్చన్లు అంతగానో అడుగుతున్నారు కదా. బయటికి వెళ్ళి రోడ్స్, గౌట్ ఆఫీస్లో ఒక టైంకి వచ్చిన పర్సన్ లేరు. ఎన్ని వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి గౌట్ ఆఫీస్లో, అవి అడగడానికి మాత్రం వీళ్ళకి మాటలు రావు, అడగడానికి రాదు. మైక్ ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు అడగడం తప్పించి ఒక పర్సన్ ఏం అడుగుతున్నామో, అతను ఎలా తీసుకుంటున్నాడు, ఆయనకి ఎలా ఉంటుంది అని మాత్రం ఆలోచించడం లేదు. ఇంకోటి ఏంటంటే, ఆమెకి ఎందుకు భయపడుతున్నావు అని అతన్ని అడుగుతున్నారు కదా స్ట్రీట్ సెల్లర్ని. అదే అమ్మాయికి ఎవరైతే రిపోర్టర్ ఉన్నారో అదే ఆమె చుట్టూ ఒక 10 మంది ఉండి అదే క్వశ్చన్ వేరే వాళ్ళు రైజ్ చేస్తుంటే ఆమెకు ఎట్లుంటుంది ఒకసారి మీరే ఆలోచించుర్రి. కొంచెం అంటే దిమాగ్ ఉండాలి. మైక్ ఉంది కదా అని ఏది పడితే అది కాదు. ఒక పర్సన్కి మనం అడిగే క్వశ్చన్ 10 మందికి యూజ్ అవుతుందా లేదా అని అప్పుడు అడుగురి. అది మాట్లాడి అడగలేకపోతే మూసుకొని కూర్చోరు అంతే. అంతేగాని మైక్ ఉంది కదా అని ఇష్టం ఉన్నట్టు ఎవరిని పడతారు వాళ్ళని అడగకూరి. అంతే మరి. బాయ్ బాయ్.